ప్రజా జీవితంలో రాజకీయ జన్మనిచ్చింది జగిత్యాల నియోజకవర్గమని, జగిత్యాల ప్రాంతానికి సేవ చేయడం నా బాధ్యత అని నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి టి జీవన్ రెడ్డి అన్నారు. కొరుట్లలో జరిగిన జనజాతర సభలో జీవన్ రెడ్డి కోరారు. రాజకీయంగా మిత్రులు మాట్లాడుతున్నారా? నిన్న కాక మొన్న కూడా పేపర్లో చూసిన సోదరుడు అరవింద్ జీవన్ రెడ్డి ఏం చేసిందని చెప్పాలి. ఆశ్చర్యవరం నాయన, అందరు నీ లెక్క ఉంటారు అనుకుంటున్నావే? నువ్వు 5 సంవత్సరాలే పార్లమెంట్ సభ్యుడికి ఎంపికై ఎన్నడైనా నువ్వు ఎన్నికలు చేసిన వాగ్దానమే కానీ ఇతరత్రా కానీ చేసిన కార్యక్రమం నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించే కానీ ఈ ప్రాంతంలో కానీ పసుపోటు 5 రోజులు తెరుస్తా అని చెప్పాను. 5 సంవత్సరాలు గడిచింది. నువ్వు ఎక్కడ ఏర్పాటు చేసినావు చెప్పంటే 5 సంవత్సరాలు మరొకసారి అవకాశం ఇవ్వని చెప్పంటు. నీకు అవకాశం ఇస్తే 5 సంవత్సరాలు నీ విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి ఈ ప్రాంత రైతాంగాన్ని ఏదైతుందో అష్ట కష్టాలు పాలు చేసినటువంటి వాడివి నువ్వు. మళ్ళీ నీకు అవకాశం ఏమంటే ఇస్తారా అని చెప్పంటు. నేను జీవన్ రెడ్డి ఏం చేశాడా రా చూపెడతారా చెప్పంటు. నేను రైతాంగానికి అండగా నిలబడే విధంగా యావత్ ఉత్తర తెలంగాణలోనే అతిపెద్ద మామిడి మార్కెట్ జగిత్యాల కేంద్రంగా ఏర్పాటు చేసిన చెప్పంటు. నేను యావత్ తెలంగాణలో రాజధాని బయట ఏర్పాటు చేసే మొట్టమొదటి వ్యవసాయ కళాశాల జగిత్యాలని చెప్పంటూ నేను అటు పెద్ద రత్నాకరరావు గారి చొరవతో ఏదైతుందో కొరుట్ల కేంద్రంగా పశు వైద్య కళాశాల ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పంటూ నేను జగిత్యాల కేంద్రంగా సాంకేతిక విద్యా కళాశాల కళాశాల ఏర్పాటు చేసుకోవాలని చెప్పంటున్నా. కరీంనగర్ కేంద్రంగా శాతవాహన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసామని చెప్పంటున్నా. హైదరాబాద్ కరీంనగర్ రహదారి నేను ఆర్ఎండ్బి మంత్రిలకు వచ్చిన అవకాశాన్ని ఏదైతుందో రాజీవ్ రహదారి అని చెప్పంటున్నా. ఆనాడు 4:30 గంటలు అవుతే 2:30 గంటలు వీళ్ళ కరీంనగర్ నుండి హైదరాబాద్ జరుగుతున్న విధంగా రోడ్డు నిర్మాణం చేసింది వారి జీవన్ రెడ్డి అని చెప్పంటున్నాను. నాకు ఆశ్చర్యమే చెప్పంటున్నాను. అందరు అరవింద్ లాగానే ఉంటారే, పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు. అందరు అరవింద్ లాగా ఉండరు, పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు అని చెప్పంటున్నా. మన లాంటి వాళ్ళు ఏదైతుందో వీళ్ళు పనిచేసే సంకల్పం కావాలని చెప్పంటున్నాను. నిజామాబాద్ చక్కెర కర్మాగారం పునఃప్రారంభం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ఎన్నికల్లో చేసిన వాగ్దానమనే కాకుండా వారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతోనే వారు మొట్టమొదటి కార్యక్రమం ఒక రైతు బిడ్డగా చెప్పంటున్నాను. చక్కెర కర్మాగారం పునఃప్రారంభానికి సంబంధించి గౌరవ పరిశ్రమల శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారికి ఏదైతే సూచన చేసి సబ్ కమిటీ వేయడం జరిగింది. వారు మొన్ననే నిజామాబాద్ కేంద్రంగా ఏదైతుందో బై సెప్టెంబర్ 17 క్యాబినెట్ నిర్ణయం తీసుకొని ఏదైతుందో 2025 డిసెంబర్ నాటికి ఏదైతుందో చక్కెర గాన్ ఆడిపిస్తా అని చెప్పని పేర్కొనడం జరిగిందని చెప్పంటున్నాం. మామిడి తోటని వాళ్ళు ఏదైతుందో భూమిలో తేమ శాతం పెరిగి అంత తేనెమంత వస్తుంది. మామిడి పరిశోధన కేంద్రం ఏదైతుందో ఇక్కడ ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత ఉందని చెప్పంటున్నాం. మామిడి ప్రాసెసింగ్ యూనిట్ మిత్రులు పరిశ్రమల శాఖ మంత్రులు శ్రీధర్ బాబు దృష్టి కూడా తీసుకెళ్ళింది. ఇక్కడ మ్యాంగో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయడానికి ఏదైతుందో స్కోప్ ఎక్కువ ఉన్నది. మామిడి పరిశోధనతో పాటుగా మామిడి ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసినట్టయితే వరికి ప్రత్యామ్నాయంగా ఏ విధంగా చక్కెర పంటపై మనం అవకాశాలు పెంచుకునే అవకాశం ఉంటుందో అట్లాగే మామిడి తోటను కూడా పెంచుకోవడానికి ఈ ప్రాంతంలో అవకాశాలు ఎక్కువనే చెప్పంటారు. నేను దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏదైతుందో ఇలా మామిడి పరిశోధన మామిడి ప్రాసెసింగ్ తో పాటుగా ఒక హార్టికల్చర్ కళాశాల జగిత్యాల ఏదైతుందో ఒక ఎడ్యుకేషన్ హబ్ అంటున్నాను. ఒక ఎడ్యుకేషన్ హబ్ జగిత్యాల్లో విద్యాపరంగా లేనటువంటి ఒక నీకు సదుపాయాలు ఎక్కడ లేవని చెప్పి అన్ని ఇక్కడ ఉన్నాయని చెప్పంటాం. నేను ఆనాడు ఇదే గడ్డ మీదకి చెప్తున్నా. నేను 2004-9 మధ్య కాలంలో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారితో పులివెందలకు ధీటుగా నేను జగిత్యాల అభివృద్ధి చేసిన చెప్పంటాను. అభివృద్ధి అంటే సిరిసిల్ల సిద్దిపేట కాదు. సిరిసిల్ల సిద్దిపేట ఎంత అభివృద్ధి అయిందా? 2014 తదుపరి అయి ఉండొచ్చు కాక చెప్పంటున్నాం. 2004-9 మధ్య కాలంలో ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏదైతుందో పులివెందలకు ధీటుగా ఏదైతుందో అక్కడ లేని కళాశాలలన్నీ కూడా జగిత్యాల కేంద్రంగా ఏర్పాటు చేసిన ఘనత మీ జీవన్ రెడ్డి అని చెప్పంటున్నాను.